హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అల్లూరు జిల్లాలోని కొయ్యూరు కొండల మీద పచ్చని ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అభివృద్ధి ఫలాలకు దూరంగా నివసిస్తున్నటువంటి కోందు గిరిజనులు నివసించే చీడిపల్లి అనే గ్రామాన్ని చూడబోతున్నామండి. ఈ గ్రామం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం ఈ గిరిజనులు సహజంగా దొరికేటువంటి ఆర్గానిక్ సేంద్రియమైనటువంటి ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నారు, దానిని ఏ విధంగా చాలా సింపుల్గా వండుతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చాలా బాగుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఏదో ఆకుకూర ఏరుతున్నారండి. ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం. చెల్లె, మన ఊరి పేరు ఏం పేరమ్మా? చీడిపల్లి, కొయ్యూరు మండలమే కదా. ఏం కూర ఏరుతున్నారమ్మా? ముళ్ళు తోటకూర. ఏదేది ముళ్ళు తోటకూర అంటారు దీన్ని. ముళ్ళు తోటకూర అంటారు. ముళ్ళు తోటకూరకే ముళ్ళు ఉంటుంది మరి. ఆ ముళ్ళులే ఉన్నాయి. రోడ్డు పక్కన మొలుస్తూ ఉంటది కదమ్మా, ఇది బాగా ముళ్ళు కూర అంటారా? ఈ కూర బాగా రుచిగా ఉంటాయి. బాగుంటదా? అబ్బో పెద్దమ్మా, వేసిన తెచ్చుకున్న వేరడానికి ముళ్ళు తోటకూర ఎలా ఉంటదమ్మా? రుచిగా ఉంటదా? బాగానే ఉంటుంది కానీ మరి ఇన్ని రుడ్డాలా కావాలి, ఇంత కూర ఉడుకోవాలి. ఆహా, అవునులే. ఏ ఆకుకూర అయినా అంతే, ఎక్కువ కూర దొరికితే గానీ మనకి కొంచెం కూర అవ్వదు. వండేటప్పుడేమో గిన్నె సరిపోదు, వండిన తర్వాత తినడానికి సరిపోదు. ఏ ఆకుకూర అయినా అంతే. ఇదిగో ముళ్ళు కూర అంటే చూడండి, యాక్చువల్గా ఇది కలుపు మొక్కలాగా పెరుగుతుంది అన్నమాట. ఇదంతా ఉండేది కానీ పీకేసారు. మరి కలుపు మొక్క కదా, పీకేస్తారు. ఇది ఇదంతా ముళ్ళు కూర అయ్యేది. ముళ్ళు లేకుండా చిన్నప్పుడు ముళ్ళు లేదు, ఇంకా పెరిగి వస్తే కింద ముళ్ళు అవుతుంది. ముళ్ళు అవుతుంది. ఇది మరి పెద్ద దానికి ఇది ముళ్ళు, ఇది అదో ముదిరే కొద్ది ముళ్ళు ముళ్ళు అవుతుంది. ఇది పెద్ద పెద్ద దుబ్బు కూడా అవుతుంది. అవునవునవును. ఈ రకమైన ముళ్ళు కూర అయితే ఎక్కువగా పెంటల్లో వాటిలో మొలుస్తూ ఉంటుంది. గెత్తం ఉంటాయి కదా అండి, గెత్తం కుప్పలు, అలాంటి చోట బాగా మొలుస్తుంది. కాదమ్మా, ఈ ముళ్ళు మొక్కలు ఎక్కువగా పురుగు పట్టేసినట్టుంది కదా, కన్నాలు కన్నాలుగా అయిపోయింది. ఇది ఎవరైనా ఏరేసారే ఇటు ముందు? ఏరలేదు, అలాగే వస్తుంది. అంటే లేతాకులు ఏవి కనిపించట్లేదు కదా అని. ఇదిగమ్మా, ఇది లేత కూర దొరుకుతుంది కదమ్మా, ముళ్ళు కూర. లేత మొక్క అంతా ఏరడానికి బాగుండును, బాగుంటది, చక్కగా ఉడుకుతుంది, నయనయలు ఉంటది. ఏదమ్మా, ఏదది చూపించండి ఒకసారి. ఇది గురుగాకు. మీరేమంటారు దీన్ని? గురుంకుచ్చ, గురుంకుచ్చ అంటారు. ఇది లేదా? ఇది లేదా కూర? లేతది మంచిది, చక్కగా భలే రుచిగా ఉంటదమ్మా బాబు. నాకు చాలా ఇష్టం ఈ కూర. అయితే ఇది తింటారని నాకు తెలుసు, చాలా రుచిగా ఉంటది. కానీ ముళ్ళు కూర తింటారు అన్న విషయం తెలియదమ్మా. ఇది బాగాలేదు కదా, కన్నలు కన్నలు అయిపోయింది. పర్వాలేదు, వండుకోవచ్చా? కడిగేసి వండుకోవచ్చా? అబ్బా అమ్మా, మీ పేరేంటమ్మా? బోనెంగ్ మాలతి. బోనెంగ్ మాలతి, మాలతి అని పలుకుతున్నారా? మీ మెడ దగ్గర వెండిది భలే ఉందమ్మా. వెండిది. ఎవరు అయ్య చేయించారా? నాన్న చేయించాడా? నాన్న కాదు, మా ఆయన చేయించింది. అదే నేను అనేది అదే. అంటే నేను అమ్మ అంటున్నాను కదా, అందుకే మీ ఆయన్ని నాన్న అంటున్నాను అనమాట. బాగున్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది చేయించుకొని? ఎప్పుడో మేము ఇక్కడ పెళ్లి చేయించుకున్నాడు. అప్పటి నుంచి అది అలాగే ఉన్నదా? అలాగే ఉన్నది. కంఠాభరణం, వెండి కంఠాభరణం తీగ. అంటే మన వాళ్ళు అందరూ ఇలా పెట్టుకుంటారమ్మా, లేకపోతే మీరే పెట్టుకున్నారా? పెట్టుకుంటారు, రెండేసి కూడా పెట్టుకుంటారు. రెండేసి కూడా. ఏమంటారు మీరు దాన్ని? కంటే అంటాం. కంటే, వెండి కంటే అంటాం. వెండి కంటే. మన ఊర్లో వాళ్ళకి అందరికి ఉన్నాయా ఇవి? ఉన్నది కానీ పెట్టుకున్నవారు పెట్టుకుంటారు. అలా పూసండ్లు పెట్టుకొని మరి తీస్తే సీడేస్తా ఉన్నారు. ఏటమ్మా? పూసండ్లు కొన్ని మేము
ఆ ఎండ్లు బంగారాలు పెట్టుకొని మరి అలాగే తీసి ఉంచేస్తారు కదా. ఆహా, అదే ఒంట్లో పెట్టుకోకుండా కొద్ది మంది తీసేసుకున్నారు. మామూలుగా పెట్టుకుంటున్నారు ఇక కదా. బాగుంది. మరి నాన్న ఎటు వెళ్ళాడమ్మా? అయ్యో, నాన్న లేరా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? ముగ్గురికి నలుగురికి మరి ఇద్దరు పిల్లలు మరి ఆండవారు పెళ్లి అయిపోయారు. 4 పిల్లలా? ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఒక్కో కొడుకు ఉన్నారు. గట్టిగా లాగితే ముళ్ళులు గుచ్చుకుంటాయి. ఇది హాయ్ హాయ్ అమ్మమ్మమ్మమ్మ గుచ్చుకుంటున్నాయి. మరి నువ్వెలాగే ఏరుతున్నావా మా గుచ్చుకోకుండా? మరి ఈ ముళ్ళులు కూరలో పడితే ఉడికిపోతాయా? ఉడికిపోతాడు. ముళ్ళులు కూడా ఉడికిపోతాడు. లేత చెట్టు అంతే. ముళ్ళులు గుచ్చుకుంటున్నాయా లేదా? గుచ్చుకుంటాదు. ఇలా రుడాలకి అంటే తగిన గుచ్చుకోదు. ముళ్ళు కంటే గుచ్చుకుంటాదు. అవును. ఇదిగో ఇటు ఒకటి ఉంది. ఇదిగో మరి కూర ఒక్కటే వండుతారమ్మా? ఏమైనా కలుపుతారా దీంట్లో? ఏంది కలిపారు? అలాగే ఉడకబెట్టి మరి ఇంతో మరి నూనె ఉల్లి వేసి మరి మామూలు అలా తీసుకొని పుల్లగా చేస్తారు. ఆహా, ముళ్ళు కూర రుచిగా ఉంటదా? కాదు, ఎండు చేపలు లాంటివి కలుపుకుంటే బాగుంటదేమో. కలపకూడదా? రసం ఉంటారు. ఆహా, ఎండు చేపలు లాంటివి కలపకూడదట. దీనికి చూడండి, అది మాత్రం కొత్త విషయమే. ఎందుకంటే ఏ ఆకుకూర అయినా కూడా సాధారణంగా ఎండు చేపలు కలపడానికి ఇష్టపడతారు, కానీ ఇక్కడ వేయకూడదంట. అంటే నీసు కలపకూడదమ్మా? నీసు కలపకూడదు, వాసన ఉంటుంది. ఏదైనా పప్పు ఉంటే పప్పు కలిపితే నీట్గా ఉంటుంది. పప్పు వేసుకోవచ్చు. పచ్చిదో లేదో పుష్పాలు ఏం పేరు అన్నారమ్మా? మాలతి కదా మీ పేరు? బోనింగ్ మాలతి. ఇలా దుక్కులు దున్నిన దగ్గర, తర్వాత రోడ్లకి ఇరువైపులా అలాంటి చోట మొలుస్తూ ఉంటాయి కదా ఎక్కువగా ఈ కూర. ఇంక ఈ కాలమే, ఎండాకాలం కూడా ఉంటుందమ్మా ఇలాంటిది? తొలకూరలు పడితే ఉంటుంది. తొలకరి జల్లులకే. వెళ్ళొస్తున్నావాక? అక్క ఏం పేరు అక్క మీ పేరు? నాదా హెచ్చంగి ముక్తమ్మ. ఏటి? హెచ్చంగి ముక్తమ్మ. ముత్తమ్మ. మీదే ఊరు? ఈ ఊరేనా? సల్దిగడ్డ. సల్దిగడ్డ. మరి ఇప్పుడు వెళ్తారు అక్కడికి? ఇప్పుడు వెళ్ళిపోతాను. ఎలా అక్క? మరి ఏం తిరగవు కదా, ఎవరు తీసుకెళ్తారు నిన్ను? నిన్నెవరు తీసుకెళ్తారు? ఒక్కదాన్ని వెళ్తాను. నడిచి వెళ్ళిపోతావా? మరి అడవి గట్టగా ఉంది కదా అక్క, భయం మీద? ఏం భయం లేదు, ఇంకా అలా నడిచి వెళ్ళిపోవడమే. సరే అండి. ఇదిగో ముత్తమ్మ అక్క అయితే మాత్రం సల్దిగడ్డ అంటే వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కొండ, ఆ కొండల అవతలకు ఉంటుంది అన్నమాట ఊరు. ఆ నడిచి నడిచి వెళ్ళాలట. వెళ్ళిపోతా అయితే? సరే అక్క, సరే. టైం అవుతుంది కదా, పొద్దుపోతుంది. కొండ కరివేపాకు ఏరుకొచ్చావు ఎక్కడదో? దొడ్డి దగ్గరే ఉందా? చెల్లి, ఈ కూర తినరా? ఇది తినారు, అదే తినారు. ఈ కూర తినారు, ఇది కూర తింటారు. ఇది అదే మామూలు తోటకూర, తోటకూర ఇది.
ఈ తోటకూర ఇలాడితే సంతకూర అమ్ముకుంటారు. ఎప్పుడైనా అమ్మారమ్మా మీరు? మా అమ్మ అమ్మలే కానీ మేము తింటాము. అదే అదే మంచిదమ్మా. ఇలాగా మన చుట్టుపక్కల దొడ్లలోను మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో ఏ మొక్కలు మొలుస్తాయో ఆ మొక్కల తిండి తినటం మంచిది. అమ్మా సరిపోతుందా మరి కూర? సరిపోతుంది. ఎంత మంది ఉంటారు ఇంట్లో? ముగ్గురా. ముగ్గురికి అయితే అలాగ దగ్గరికి ఉడికితే సరిపోద్దులే కదా. చూడండి ఇదిగో ఇది అన్నమాట ముళ్ళు కూర. చాలా జాగ్రత్తగా ముళ్ళులు గుచ్చుకోకుండా ఏరారు. నేను ప్రయత్నించాను కానీ నాకైతే ముళ్ళులు గుచ్చుకున్నాయి. అమ్మ మాత్రం చాలా చక్కగా ఏరారు అన్నమాట. చక్కగా ఎర్రగా ముగ్గింది ఇది కదా. మంచి సౌండ్ వస్తుంది, తినడానికి చాలా బాగుండేలా ఉండదు అది. ముచ్చలమ్మక్క సంత సామాన్లు ఇక్కడ దించే తెచ్చు మరి. ఇప్పుడు ఇక్కడ నుంచి నడిచి వెళ్తావా? ఆహా అది సంత సామాన్. అదేలే మరి అలాగన్నా బోల్డ్ దూరమే. ఇలా అయితే నడిచి వెళ్ళిపోవచ్చులే కదా. సరే పొద్దు నువ్వు వెళ్ళు, బయలుదేరి. ఇంకా చెల్లి ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు వెంకయ్యమ్మ. ఇంటి పేరు? బోనయ్య వెంకయ్యమ్మ. ఎక్కడికి వెళ్ళారు చెల్లి? ఇప్పుడు వచ్చారు? చేనికి వెళ్ళారా? ఏం పంటలు వేసారా చేలో? సోలు సామాలు జల్లెరేటే. ఆ పనులు చేస్తున్నారు అయితే. పనులు చేసి ఇప్పుడే వచ్చాము. అబ్బా చెల్లి మంచి మట్టి కుండ తెచ్చావు చెల్లి. బాగుంది. మీరు ఇంకా ఇలాంటి కూరదాకలు వాడడం అనేది సూపర్ అబ్బా. ఎంత బాగుందో చూడండి దాని మూత. అది కూడా మన ఇంట్లో కూడా ఉంది కదా అండి. చూసారు కదా, ఒకసారి చూపించాను కదా. ఇలాంటి మూతే ఉంటది. అమ్మా మీరు ఈ మట్టి దాకల్ని ఏమంటారు మీ భాషలో? అండి అంటున్నాం. అండి అండి అంటారు. కుమారండి అంటున్నారా? మూతను ఏమంటారు? దగుడు అంటున్నాం. దగుడు. అబ్బా బాగుంది. అమ్మా ముందు కూర కడిగేసిన తర్వాత కోసుకోవాలమ్మా. లేదు కోసేసి మరి కడిగేస్తే బాగుంటుంది. ఎందుకమ్మా అలాగా? అంటే కడిగేసి కొయ్యాలి అంటారమ్మా. పొలం గట్లలో దొరికే ముళ్ళు కూర అండి. చాలా మంది చూసే కూరే, కానీ దీనిని కూడా తింటారా అని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. సో తింటారంట అండి. చూసారు కదా, అమ్మ అయితే చాలా అబ్బరంగా ఏరుకొని వచ్చారు. చాలా రుచిగా ఉంటుంది అని అన్నారు. అలాగే ఆకుకూరల్లో మాకైతే ఆ ఎండు చేపలు కలిపి వండుతారు. అమ్మ మీరు కలుపుతారా అంటే ఎండు చేపలు అయితే కలపము ఈ కూరలు అనేసి అన్నారు. కలపరమా? కలపారు ఇక్కడ ఈ కూరకి. ఎండు సేపాలు కాదు ఏది కూడా కలపారు. అలాగే ఒట్టి రొడ్డాలి వండుతారు. ఒట్టి రొడ్డే వండుకోవాలా?
హై చిన్న కత్తి కొనుక్కున్నావా లేకపోతే నువ్వే చేసుకున్నావా? కొన్నాడు ఇది నేను కట్టేసుకుంది. బాలే ఉంది. ఈ కూరగాయలు కోసుకోవడానికి కొన్నావా? నేను ఈ పెద్దమ్మ కోసే కత్తి గురించి మాట్లాడుతూ ఉంటే పక్కింటి నుంచి ఇంకో అమ్మ అయితే మాత్రం ఇదిగో మా కత్తి చూడనేసి చిన్న కత్తి తీసుకొని వచ్చింది. అమ్మ ఈ కత్తితో ఏమేమి కోస్తావమ్మా? టమాటకాయ, మిరపకాయ, మరి ఉల్లిపాయ, కూరగాయలు కోసుకోవడానికే. కూరగాయలు కోసుకోవడానికి మిరపకాయలు కోసుకునే కత్తి మిరపకాయ అంతే ఉంది చిన్నగా. బాలే ఉందమ్మా. ఎంత పెట్టుకున్నావు అది? 30 రూపాయలు. 30 రూపాయలు. ఏ సంతలోనేనా? లేదు, ఊర్లోనే తెచ్చరికి తీసుకున్నాం. ఇక్కడికి తెచ్చి అమ్మితే కొన్నావా? ఇక్కడ హైలైట్ అనిపించే విషయం ఏంటి అంటే వీళ్ళ చుట్టుపక్కల దొరికిన ఆకుకూరని వండుకోవటం ఒక హైలైట్ అంటే, రెండోది ఇంకా పాతల కాలం నాటి మట్టి కుండల్లో వండటం మరో హైలైట్ అన్నమాట. పెద్దమ్మా, ఈ తిరగలు కొనుక్కున్నారా మీరు తయారు చేసుకున్నారా? కొన్నారా? అబ్బా, ఎక్కడ కొన్నారు పెద్దమ్మా? ఏ ఊరు కడ? ఈ ఊరి కడే ఎవరు తయారు చేశారు? అది కమ్మార్లు ఉండేది కదా, కమ్మార్ వాడు బాగా చేస్తున్నారు. ఎంత తీసుకున్నారు? 200. 200 రూపాయలకి ఈ తిరగలు అయితే తీసుకున్నారట. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూస్తున్నారా, గోడలు అయితే నల్లగా కనిపిస్తా ఉన్నాయి. చెల్లి, ఈ గోడలు నల్లగా ఉన్నాయి. ఏం పెయింట్ వేసావు చెల్లి? కర్రీమన్ను అంటే అది ఎలా తయారు చేస్తారు? నూరేసి మసి నూరేసి నీరు కలిపి అలకాడం, దాన్ని కర్రీమన్ను అంటారా? మసి అంటే మసి బొగ్గులా? నూరేసి నీళ్ళు కలిపి అలా కలకాడం, గుడ్డతో అలికేస్తే దాన్ని కర్రీమన్ను అంటారా? కాదు, మాకేమంటారంటే చెల్లి, ఆ మసి బొగ్గుతో గీతలు పెట్టకండి గోడలకి, అది మసితో గీతలు ఉండడం అనేది అరిష్టము, మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, అలా పెట్టకండి అని అనేవాళ్ళు మా చిన్నప్పుడు. మీరేమో అదే మసి బొగ్గులతో అలుక్కుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయండి ఆచారాలు అనేవి. చూస్తున్నారు కదా. ఇదిగో అమ్మ అయితే మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాసింత నూనె చుక్క వేసి పొయ్యిలో ఎత్తారు. మరి ఏగినియో లేదో చూద్దాం. ఏగిని అమ్మా? ఇంకా ఏగాల?
అబ్బా మంచి పసురు వాసన భలే వస్తుందమ్మా. అమ్మా ఇంకా ఏమైనా వెయ్యాలా కూరలో? ఏంది లేదు, రుడా కూరకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, నూనె వేయాలి, ఉప్పు అంతే ఉప్పు అంతే. అంతే. మరి కాదు కారం పడేయవా? కారం కారం పడవేయాలి. ఏం వెయ్యరు ఇంక అంతేనా? అంతే. రొడ్డ కూరలు ఇలాగే వండుకుంటారా? రుడా కూరకు అలాగే అంటావాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ నూనె, ఉల్లిపాయలు అలాగే ఇలా ఉడకబెట్టాలి. మరి అదే అలాగే ఉడికిపోతుంది. అలా వండుకుంటేనే బాగుంటుందా? బాగుంటుంది. అబ్బో చూసారు కదా అండి, అడవి వంటలు అని ఉట్టిపుణ్యానికి అనట్లేదు. ఏ రకమైన హంగు ఆర్భాటాలు లేకుండా మనుషులే ఉంటారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు వండుకునే వంటలు కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే సింపుల్గా ఉన్న దాంతో పొయ్యి మీద ఎత్తుతారు, ఉడుకుతుంది, తింటారు, అంతే అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి ఈ సీనరీ అండ్ సినారియో కూడా. స్వచ్ఛమైన మనసు కలిగిన అమ్మ మంచి స్వచ్ఛమైన సహజమైన సేంద్రియ ఆకుకూర వంట, అది కూడా చూసారు కదా పాతల కాలం నాటి ఒక మట్టి కుండలో అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది ఇలా చూడడానికి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మా ఈ కూర పేరు ఏం పేరమ్మా? ముళ్ళు రొడ్డ అంటారా? ముళ్ళు రొడ్డ అంటారా? ముళ్ళు రొడ్డ భలే ఉంది పేరు, మాత్రం భలే నచ్చింది నాకు. ఇంకా అలా మెత్తగా కలిపేసుకోవాలి, నీరంతా దగ్గరికి అయ్యేలాగా ఉడకబెట్టేసుకోవాలి కదా. ఆ పసురు వాసన అయితే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంది. గెస్ట్ అంటుకుంటారు. ఇదోరా మీ తోటకురా. ఇలాగా ఒక ఇంట్లో నుంచి నిప్పులు పట్టుకెళ్ళి మరో ఇంట్లో పొయ్యి రాజేసుకుంటూ ఉంటారన్నమాట. గరిటెను గట్టిగా హ్యాండిల్ చేస్తే ఆ మట్టి పాత్ర పగిలే ప్రమాదం ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారండి. ఇది వండడం కూడా రావాలి మట్టి పాత్రల్లో, లేకపోతే కూర అంతా పొయ్యిలోకి పోతుంది. ఆ ముళ్ళు కూర నుంచి వచ్చిన నీటితోనే ఆ కూర మొత్తం కూడా దగ్గరికి ఇగురులాగా అయిపోతూ ఉంది. ఇంకొంచెం ఉడకాలమ్మా? ఉడికిపోయినట్టేనా? అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా సేనికి వెళ్ళారా? ఏం పంటలు వేసారు చేలో? సలపడానికి వెళ్ళారా? అదే పంటలు మొక్కలు వర్ర వేసారా? మిరప వేసారు. ఇంకేమేమి వేసారు? చోళ్ళు గట్ట వేయలేదా? వేసారా? అయ్యే ఏమేమి వేసారా అంటున్నాను. బాలే ఉన్నాయమ్మా. మీ ముక్కు దగ్గర డిజైన్లు అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఆ మెడ దగ్గర కంటెలు అవన్నీ బాగున్నాయి. చాలా బాగా పడ్డా. చక్కటి నవ్వు కూడా పడిందమ్మా. చేలోకి వెళ్ళి వస్తున్నావా? మరొక్కదాని వెళ్ళావా? ఒక్కదానివే? సరే, నువ్వు గట్టిగా మాట్లాడలేకపోతున్నావు కదా, వినిపించదులే నాకు. సరే సరే వెళ్ళండి అమ్మ, వెళ్ళండి, బరువుతో ఉన్నారు కదా, వెళ్ళండి.
అమ్మ చెయ్యిలు కాలట్లేదా? లేదు కాలట్లేదు. ఓడి అమ్మ, అమ్మ అయితే మాత్రం ఉట్టి చేతులతో దింపేశారు ఆ కూర. చూసారు కదా, కూర వండేటప్పుడేమో ఇది పెద్ద దాక, ఈ దాక నిండుగా వండింది. వండిన తర్వాత చూసారా మడసట్రంగా ఎక్కడికో వెళ్ళిపోయింది, కొంచెం కూర అయింది. ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ఉంటే ఆ ప్రకృతే మనల్ని పోషిస్తుంది అని నిరూపిస్తాయండి మా గిరిజన పల్లెలు. చూస్తున్నారు కదా, ఇలాంటి స్వచ్ఛమైన ఆహారాన్ని తినాలి అంటే అదృష్టం ఉండాలన్నమాట. మరి మీలో ఎంతమంది ఈ ముళ్ళు రొడ్డ, అదేనండి ముళ్ళు తోటకూరని తిన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాని రుచి ఎలా ఉందో కూడా తెలపండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే హైప్ చేయటం వల్ల మన వీడియో మరింత మందికి సజెస్ట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.